హే ఆల్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? పండగ బాగా జరుపుకున్నారా? ఈరోజు నేను చాలా ఈజీగా పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేలా వెజ్ పులావ్ అండ్ టొమాటో మసాలా కర్రీ చూపిస్తాను. ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఘీ అండ్ 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న హోల్ గరం మసాలా దినుసులు అండ్ కాజు యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. కాజు మసాలాలు ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు కాస్త వేగాక క్యారెట్ కూడా యాడ్ చేసుకొని అవి ఫ్రై అయ్యాక బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ పొటాటో ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ బాయిల్ చేసిన కాలీఫ్లవర్ అండ్ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని ఇలా టొమాటో మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా పన్నీర్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని గిన్నెలోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. తర్వాత మన రైస్కి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే, మూత పెట్టుకుంటే మన రైస్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనము టొమాటో మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మిక్సీ జార్లోకి ఒక 5 to 6 కాజు, ఎండు కొబ్బరి ముక్కలు, ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అండ్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మిరియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్లోకి మీ టేస్ట్కి తగినంత కారం, 1/2 teaspoon పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 teaspoon గరం మసాలా, మీ టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక చిన్న కట్ట కొత్తిమీర అండ్ 1 స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టు పక్కకు పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడే మనకి గ్రేవీకి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కల్ని బాగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని మనం గ్రేవీలోకి యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇలా టొమాటోలు మంచిగా ఉడికిపోయాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, మన టొమాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈలోపు మన రైస్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. చూద్దామా మన రైస్ ఎలా అయిందో? చూసారా పొడి పొడిగా రైస్ ఎలా అయిందో? అంతే, మన వెజ్ పులావ్ అండ్ టొమాటో మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా తినేయడమే. వేడి వేడి రైస్, టొమాటో మసాలా కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఒక 2 ముద్దలు ఇంకా ఎక్కువనే తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.